హలో అందరికీ, ఇవాళ అలసందకాయ కూర ఎలా వండుకోవాలనో చూద్దాం. అలసందకాయ అంటే బొబ్బరికాయలు. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాక ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత బొబ్బరికాయల్ని కట్ చేసుకొని, అదే లాంగ్ బీన్స్ అంటారు, కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఆ నీళ్ళలో తీసుకొని ఇందులో పోపులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఒక 5 నుండి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గాక టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని టమాటాను కూడా మగ్గించుకోవాలి. ఈ విధంగా కొంచెం టమాటా మగ్గాక నేను 2 టేబుల్ స్పూన్ల కారపొడి వేసుకున్నాను. తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 5 నుండి 10 నిమిషాలు కూరను ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి కూరని, లేకపోతే అడుగంటుతుంది. అంతే, ఎంతో సింపుల్గా అలసంద కూర తయారైపోయింది. ఇది చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది.